విశ్వాసులారా, దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాం. ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు దేవుడు తోడుగా ఉండి మనల్ని నడిపించాడు. అందు నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమైన చివరి ఆ పునరుద్ధానపు ఆరాధనలో సజీవులుగా నిలబెట్టి సంవత్సరం అంతా కృపాక్షేమాల చేత నడిపించిన ప్రభుకి కృతజ్ఞతలు మనం చెల్లించబద్దులమైన కనుక దేవుని ప్రజలారా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నతమైన తన కృపలో మనల్ని బలపరిచి ఉన్నతమైన తన కార్యాలు చేశాడు. ప్రభు అక్కడ ఆలస్యతే అడుగుపెట్టే 2026 సంవత్సరం పరిచయ కొరకు, దేవుని కొరకు, వాగ్దానం కొరకై స్తుతులు స్తోత్రాలు. దొరక పరిచర్యల ద్వారా దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించినట్లుగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు మీరు వ్యక్తిగతంలో ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కృపనిచ్చిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే 86వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. అక్కడ దావీదు రాస్తున్న మాటలు ఏంటంటే, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నిత్యము నీ నామము నేను స్తుతించెదను. కనుక దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో మనం గమనించినట్లయితే దేవునికి ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాం, ఏ విధంగా ప్రభుని ఆరాధించగలుగుతున్నాం. దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు తోడుగా ఉన్నారు. సంవత్సరం అంతా కృపనిచ్చి బలపరిచారు. ఈ సంవత్సరం అంతా ఉన్నతమైన తన కృపలో భద్రపరిచాడు. అందు నిమిత్తమై ఎట్లాగంటే పూర్ణ హృదయముతో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే, నువ్వు జ్ఞాపం చేసుకో, నా శ్రమలోంచి నాకు విడిపించు, నువ్వు నన్ను జ్ఞాపం చేసుకొని నా ప్రార్థన ఆలకించు అని చెప్పేసి అక్కడ రాసిన మాట లేదంటే 13వ వాక్యం, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధమును నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అంటే ఈ రోజున మన సజీవుల లెక్కలు మనల్ని కాపాడాడు కాబట్టి 15వ వాక్యంలో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతము కృపాసత్యములతో నిండి ఉన్నవాడు. అంటే దేవుడు దీర్ఘశాంతము చూపించాడు, కృపాసత్యములు మనకు చూపించాడు. ఆయన వాత్సల్యత మన ఎడతెగకున్నది. నిత్యమైన కృపతో వాత్సల్యం చూపిన దేవుడు ఆ వాగ్దానము చేతి సంవత్సరం అంతా నడిపించి ఈ 2025 ప్రారంభం నుంచి చివరి వరకు మిగిలిన రోజులు కూడా తన కృపలో భద్రపరచునుగాక, మిగిలిన రోజులు కూడా తన కృపలో మనల్ని నడిపించునుగాక. ఈ 2025 వాగ్దానం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాత్సల్యత మన ఎడతెగకున్నది. అక్కడ రాసిన మాటలో, నా పూర్ణ హృదయముతో నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ నామము నిత్యము మహిమపరిచెదను. అంటే దావీదు అక్కడ రాసిన మాటలు, అయ్యా నా ప్రార్థన ఆలకించు, నన్ను జ్ఞాపకం చేసుకో, మరణం నుంచి నన్ను తప్పించావు, పాతాళ వశం నన్ను తప్పించావు, సజీవ లెక్కలు నన్ను ఉంచావు, అత్యంత కృపగల దేవుడు అండి, కోపించుచున్న వాసలు చూపించావు అని చెప్పేసి దావీదు దేవునికి పూర్ణ హృదయముతానండి. ఈ రోజున మనం ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? పూర్ణ హృదయముతో, ఏది పెదవులతో కాదు, ఆచార భక్తితో కాదు, సాంప్రదాయంతో కాదు, పూర్ణ హృదయముకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. కనుక దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. దేవుని మనం ఎంత ఆరాధించినా, ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా దేవునికి అది వెలకట్టలేమండి, విలువ కట్టలేవు. ఎందుకంటే దేవుడు మన ఎడలు చూపిన కృప అత్యధికమైనది, వాత్సల్యత ఎడతెగక నిలుచుచూ ఉన్నది. కనుక దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితాలలో సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించినట్లయితే, ఎందుకు ఎవరు అట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ఎందు నిమిత్తమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ కృతజ్ఞతాస్తుతులు ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్. ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు, మా ఎడల నీవు చూపిన కృప అత్యధికమైనది. 106వ కీర్తన మొదటి వాక్యాన్ని చదివినట్లయితే, 106వ కీర్తన మొదటి వాక్యం,
యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండు. ఆయన కృప నిత్యముండును. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన కృప నిత్యము ఉంటదంట. ఆయన దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అంటే కృప చూపే దేవుడు. ఏంటి కృప అంటే కోపించుచూనే వాత్సల్యం చూపించే దేవుడు, కోపించుచూనే ఎడతెగక తన కృప మన మీద నిలిపే దేవుడు. కనుక దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితాలలో దయగల దేవుణ్ణి, కృప చూపించే తండ్రిని మనం నిత్యము స్తుతించాలి. శాశ్వతమైన కృప, ఎడతెగని కృప, అమూల్యమైన కృప. ఆయన కృప లేకపోతే మనం ఏమి లేవు. నీ కృప తప్ప నాకేమీ లేదయ్యా. కృప చేత బలవంతుడు కమ్ము. కృప కృప. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా, ఆయన కృప తప్ప మనకేమీ లేదు. కృప తప్ప మనకేం అక్కర్లేదు. కృప చాలు. ఆయన కృప ద్వారానే మనం ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే కృప ద్వారా రక్షించబడి ఉన్నాము. కృప ద్వారా దేవుని వద్దకు చేర్చబడుతూ ఉన్నాం. కనుక ఆయన దావీదు నిత్యము కృపలను తలంచుకుంటూ కృపలో వర్ధిల్లుతూ కృపలో ముందుకు నడిపించబడుతూ ఉన్నాడు. కనుక దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితాలలో అధ్యాయంలో మనం గమనించినట్లయితే నిత్యము ఆయన కృపలా తలంచుకున్నారు. కొన్నిసార్లు దేవుడు చేసిన మేలులో మర్చిపోయి ఆయనకు అవిధేయులైన ఆయన తన కృపలను జ్ఞాపం చేసుకొని వాళ్ళ ఆపదలన్నింటిలోంచి విడిపించి, అపాయాలను విడిపించి, క్షేమాన్ని దయచేసి కృప చూపుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాము. ఆ అధ్యాయం అంతా రాసినట్లయితే ఐగుప్తులు మా పితరులకు అద్భుతాలుగా చేశావు, ఎర్ర సముద్రం గొప్ప కార్యాలు చేశావు అని చెప్పేసి దేవుడు చేసిన గొప్ప కార్యాలను మొత్తం తలంచుకుంటూ లాస్ట్లో ఒక మాట అంటున్నాడు. 48వ వాక్యం చదవండి. 47 నుంచి 160 కీర్తన 47వ వాక్యం. యెహోవా మా దేవా మమ్మును రక్షించుము. మేము నీ పరిశుద్ధ నామముకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగు చేయము. ఇశ్రాయేలు దేవా, యుగములన్నిటిను స్తుతినందును గాక. ఆమెనందురు గాక. స్తుతించుడి. ఎందుకు స్తుతించాలంటే ఆయన మనల్ని కష్టాలు, కన్నీళ్ళు, బాధలోంచి విడిపిస్తాడు, శ్రమలోంచి విడిపిస్తాడు. ఎన్నోసార్లు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మా పితలకి ఈ మేలులు చేశావు, మా పితలకి ఈ గొప్ప కార్యాలు చేశావు. మా జీవితంలో కూడా ఈ 2025లో ఎన్నో అద్భుతాలు చేసావు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసావయ్యా. నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు, నీ నామమునకే మహిమ, నీ నామమునకే ఘనత అని చెప్పేసి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు దావీదు. దేవుని ప్రజలారా, ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు పోషించాడు, సంరక్షించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అపాయాలు తప్పించాడు, ప్రయాణాల్లో తోడుగా ఉన్నాడు. ఆయన చేసిన మేలులు మనం వెలకట్టలేం. ఆయన చేసిన మేలులకి లెక్కించలేం. ఈరోజు ఈ విధంగా ప్రభుని స్తుతించగలుగుతూ, ఆరాధించగలుగుతూ ఉన్నామంటే ఆయన మన ఎడలు చూపిన అమూల్యమైన కృపే. ఇశ్రాయేలు ప్రజలను మీరు గమనించండి. ఇశ్రాయేలు ప్రజలను మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళు ఎక్కడ లేని ఎంత ద్రోహ కార్యాలు చేసినా ఆయన క్షమించమని అడిగితే ఆయన వెంటనే కోపాన్ని మానుకొని వాత్సల్యం చూపించాడు. ఈ రోజున మనం ఈ 2025లో ఎన్నోసార్లు ప్రభుని బాధ పెట్టుంటాం, దేవునికి ఆయాస్కరంగా ప్రవర్తించుంటాం, దేవుని త్రోవలు విడిచిపెట్టుంచుంటాం. అయినా మనం పశ్చాత్తాపడితే ఆయన పశ్చాత్తాపడి, మనం బాధపడితే ఆయన బాధపడి, ఎప్పుడైతే ఆయన మనల్ని ప్రభువా అని చెప్పేసి కన్నీళ్లు పెట్టామో ఆయన మన కన్నీళ్లు తోటడానికి మన ముందు ప్రత్యక్షమయ్యాడు. అందు నిమిత్తం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాము. కనుక దేవుని ప్రజలారా, మిగిలిన రోజులు ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏమి చేయని రుణం తీర్చగలం, ఏమి చెల్లించి ఆయన గణపరచగలం? కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా అని ఆయన చూసిన ప్రతి మేలుని మీరు తలంచండి. ఆ ప్రతి మేలు నిమిత్తమై ప్రభుకి మనం కృతజ్ఞతాస్తుతులు తప్ప ఏమి చెల్లించలేం. ఇంకో మాట చదవండి. లోకాసు వార్త 17వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం.
లోకాసు వార్త గొప్ప 15వ శబ్దముతో దేవుని మహిమపరచుచు గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తిరిగి వచ్చి చెల్లించుచు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద ఆయన సాగిలపడెను. పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అతను సమరయుడు. దేవుని ప్రజలారా, మనం గమనించినట్లయితే యేసుప్రభు ఆ ప్రాంతాలకు వెళతా ఉంటుంటే 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చారు. ఈ 10 మందిలో ఒక అతను సమరయుడు, మిగతా వాళ్ళు 9 మంది యూదులు. యూదులతో సమరయులు సాంగత్యం చేయరు, యూదులు సమరయులు చేర్చుకోరు. మరి సమరయుడు వీళ్ళతో ఎట్లా చేరాడో అర్థం కాలేదు. అందరూ కలిసే ఉన్నారు. ఈ లోప యేసుప్రభు వస్తా ఉన్నాడు. అందరూ దూరంగా నిలబడి, ప్రభువా నీ చిత్తమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయ, మమ్మల్ని కరుణించమని ప్రార్థన చేశారు. ఎందుకంటే ఈ కుష్ఠు రోగం అనేది ఒక శాపగ్రస్తమైన రోగం. మన రోగాల్లో కల్లా కుష్ఠు రోగం అనేది శాపగ్రస్తమైన రోగం. ఈ రోగంతో ఉన్న వాళ్ళని ఊరికి వెలుపట ఉంచుతారు, ఊరికి దూరంగా ఉంచుతారు. వాళ్ళు ప్రేమించిన వాళ్ళైనా, కన్నబిడ్డలైనా, ప్రేమించిన వాళ్ళైనా ఎవరైనా సరే దూరంగా ఉంచుతారు. ఇంకా ఆ ప్రేమను చంపుకోలేకపోతే రోజు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేసేసి వాళ్ళ అవసరాలు తీర్చి దూరంగా ఉండి చేస్తూ ఉంటుంటారు. వీళ్ళు ఊరు బయట దూరంగా ఉన్నారు. యేసు ప్రభు ఆ ప్రాంతంలో వెళతా ఉన్నాడు. వెళుతున్నప్పుడు వీళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నజరేయుడైన యేసు మమ్మల్ని కరుణించు అని చెప్పేసి ప్రార్థన చేశారు. ప్రభు అడిగారు, మీరు వెళ్ళి మీ దేహములను యాజకునికి కనపరుచుకొని మీరు ధర్మశాస్త్రం ప్రకారంగా చెల్లించమన్నారు. అంటే వీళ్ళు స్వస్థత పొందితే, శుద్ధులైతే యాజకుని దగ్గరికి వెళ్ళాలా, మేము శుద్ధి చేయబడ్డామని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు యాజకుడు ఆ కుష్టు పొడ పోయిందా లేదా గమనించేసి వాళ్ళు శుద్ధి చేసేసేసి ఆ కరుగు చెల్లించి సమాజంలో సంతోషంగా అందరితో పాటు యథావిధిగా గడపవచ్చు, యథావిధిగా జీవించవచ్చు. కుష్టు రోగం ఉన్న వ్యక్తి సమాజానికి దూరంగా ఉంటాడు. అంటే ఒక శాపగ్రస్తమైన జీవితం. ఆ పరిస్థితులలో మీరు వెళ్ళి మీ దేహములను యాజకునికి కనపరుచుకోమన్నాడు. యాజకునికి కనపరుచుకోమని కానీ యాజకుని దగ్గరికి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళతా ఉంటుంటే, అంటే విశ్వాసం ఉంది, మేము బాగవుతాం, బాగు చేయబడతాం ఒక విశ్వాసంతో యాజకుని దగ్గరికి వెళుతున్నారు. వాస్తవంగా బాగు చేయబడ్డప్పుడు, శుద్ధి లేనప్పుడు, అయ్యో నేను స్వస్థపరచబడ్డాను, నేను బాగు చేయబడ్డాను, ఇక యాజకుని దగ్గరికి వెళ్ళొచ్చని వెళ్ళాలి. కానీ అక్కడ శుద్ధి చేయబడక మునిపే వెళుతూ ఉన్నారు. అంటే అంత విశ్వాసం అన్నది. ప్రభు నన్ను బాగు చేయి, నన్ను శుద్ధి చేయి, నేను యాజకుని దగ్గరికి వెళతానని వాళ్ళు వెళ్ళలా. మీరు వెళ్ళి మీ దేహములను యాజకుని కనపరుచుకోమన్నారంటే ఎంత విశ్వాసం ఉన్నదంటే వాళ్ళలో, మనకి వెళుతూ ఉంటుంది యాజకుని దగ్గరికి వెళ్ళేలో మనం బాగవుతాము, యాజకుని దగ్గరికి వెళ్ళేలో మన కుష్ఠరోగం పోద్ది, మనం కుష్ఠరోగం బాగిన తర్వాత యాజకుని దగ్గరికి వెళ్తాం కాదు, వెళ్ళేలో బాగుపడతామని విశ్వాసంతో వెళతామన్నారు. ఈలోపు తనకి స్వస్థత కలుగుతా, శుద్ధి చేయబడతా, తనకు బాగోవటం ఒక వ్యక్తి చూశాడు. అంటే మిగతా వాళ్ళు చూడలేడు, చూశారు, అందరూ చూసుకున్నారు అందరూ. కానీ అతను ఏం చేశాడంటే తిరిగి గొప్ప శబ్దముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చారు. దేవుని ప్రజలారు మీరు గమనించండి, ఒక సమయుడికి ధర్మశాస్త్రం గురించి తెలుసు. ధర్మశాస్త్రం ఏమని చెప్పింది అంటే మెస్సియా రాబోతూ ఉన్నాడని చెప్పింది. మెస్సియా రాబోతూ ఉన్నాడు, నా పాపాల నుంచి శాశ్వతమైన ప్రాయశ్చిత్తం చేయడానికి, నిజమైన పాప క్షమాపణ కలుగు చేయడానికి ధర్మశాస్త్రం ఏదైతే నెరవేర్చలేకపోయిందో దాన్ని నెరవేర్చడానికి మెస్సియా రాబోతున్నారు, యేసు ప్రభు రాబోతున్నారని ధర్మశాస్త్రం చెప్పింది. ఆ ధర్మశాస్త్రాన్ని ఈ 9 మంది గ్రహించలేరు. ఈ సమరుడు మాత్రం గ్రహించాడు, మెస్సియా రాబోతున్నాడు అని. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఈ చివరి ఆరాధనకు వచ్చిన నీవు ఈ సంవత్సరం అంతా ఏమి నేర్చుకున్నావు? ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ప్రభుని ఆరాధన చేశావు? ఈ సంవత్సరం అంతా దేవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేశావు? మెస్సయ్యగా రాబోతున్న లోకరక్షకుడిగా, పాప క్షమాపణ కలిగించే యేసు ప్రభుగా, యేసయ్య నన్ను నిత్య జీవానికి యేసయ్యగా నువ్వు ఆరాధన చేశావా? రోగాల నుంచి, కన్యల నుంచి, బాధల నుంచి, సమస్యను విడిపించే దేవుడిగా నువ్వు యేసయ్యని ఆరాధన చేశావా? ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సమరయుడు వాక్యాన్ని ధ్యానించాడు, గ్రహించాడు. ఈ రోజున నువ్వు వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని గ్రహించి సర్వశక్తులకు రాగలుగుతున్నావా? ఆచారాలు, సాంప్రదాయాలు అని చెప్పేసి నామకార్థ పనుబాల్లో ఉన్నావా? సంవత్సరము చివరిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమయ్యాం. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని దేని నుంచి అయితే మనం బయటపడలేకపోతున్నామో, దేని నుంచి అయితే మనం విడిపించలేకపోతున్నాం, దాన్ని విడిపించడానికి తన రక్తాన్ని కార్చి ప్రాణాలు పెట్టి బలియాగమయ్యాడు.
కోపించుచునే భాషలు చూపించే దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కనుక యేసయ్యా, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నిందల మధ్య, అవమానాల మధ్య, చీకటి బ్రతుకులు బ్రతకవలసిన నేను, కన్నీళ్ళు కష్టాలు బ్రతకవలసిన నేను ఈ రోజున గౌరవ ప్రభావముల చేత నన్ను సమాజంలో నిలబెట్టావు అని ఎప్పుడైతే ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతావో, జీవాధిపతిని ఆరాధించగలుగుతావో, జీవాధిపతి దగ్గర రాగలుగుతావో, అప్పుడు మనం ప్రభు మేఘారుడే రాబోతున్నాడు. ఆయన రాకడానికి మనం సిద్ధపడతాం. ఆయనతో యుగాలు నివసించగలుగుతాం. దేవుని ప్రజలారా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు కృపా క్షేమముల చేత నడిపించిన జీవాధిపతి, నిత్య జీవాధిపతి యేసయ్యని ఏ విధంగా ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాం? నా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించగలుగుతున్నాను. ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా, ఈ సంవత్సర కాలంలో ఏమి నేర్చుకున్నావు? 9 మంది యూదులు ఎక్కడికి వెళ్ళాడు? సామిరుడు ఎక్కడికి వెళ్ళాడు? యూదులు ధర్మశాస్త్ర గ్రంథాలంటే ఆచార భక్తులకు వెళ్ళారు. సమరీయుడు నిజదేవుడైన నిజక్రీస్తైన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కనుక దేవుని ప్రజలారా, వాక్యాన్ని విని, వాక్యాన్ని గ్రహించి, వాక్యానుసారమైన జీవితం మనం ముందుకు కొనసాగుతూ నిజమైన యేసు ప్రభు రాకడికి మనం సిద్ధపడగలుగుతున్నామా? ఏదో యేసు ప్రభు పుట్టాడు, పండగ చేసుకోవటం, క్రిస్మస్ పండుగలు చేసుకోవటం, భక్తి చేసుకోవటం, నూతన సంవత్సర ఆరాధన చేసుకోవటం కాదండి. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో ఈ బెరక పరిచర్యల ద్వారా మీరు వర్ధిల్లాలని, ప్రభురాగా సిద్ధపడాలని మీ కొరకు మనసారా నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏంటంటే సర్వశక్తులకు మీరు రాగలుగుతున్నారా? ఆత్మ సంబంధమైన ఆరాధనలో మీరు పాలు పొందగలుగుతున్నారా? ఈ లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న మీ ఆత్మీయ జీవితాలలో మీరు ఏమి నేర్చుకుంటున్నారు? ఏ విధంగా ఆరాధిస్తున్నారు? ఎవరిని మీరు ఆరాధిస్తున్నారు? ఒక్కసారి ప్రభుని మీ ముందు పెట్టుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ప్రభు మన కొరకు రక్తాన్ని జీవించి ప్రాణాలు పెట్టి బలియాగమయ్యాడే, మనల్ని పోషించి సంరక్షించి సృష్టికర్తగా నిజదేవుడిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడే. ఆయన ఆరాధన చేస్తూ ఉన్నావా? లేదంటే నీకు నచ్చి మెచ్చిన వాళ్ళు నువ్వు ఆరాధన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లిస్తున్నావా? మనుషులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? జీవాధిపతికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? ఈ సమరుడు తను స్వస్థత కలగడం చూశాడు. మరి మిగతా వాళ్ళు చూశారో లేదో తెలియదు. తను స్వస్థత కలుగుట ఈ వ్యక్తి గమనించి ప్రభు దగ్గర తిరిగి వచ్చేసేసాడు. నేను వెళ్ళమన్నాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఈ సంవత్సరం మాత్రం నువ్వు ఎట్లా బ్రతకమన్నారు. కానీ ఉన్న స్వాతంత్ర్యమును, దేవుని కృపను నిరర్ధకము చేసుకోక, దేవుని కృపను పాడు చేసుకోక, కృపలో వర్తిల్లుతూ యేసు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి ప్రభు రాకడికి నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? ఒక సమరుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించడమే గాక యేసు ప్రభు నా కొరకు రాబోతూ ఉన్నాడు, మెస్సే రాబోతున్నాడని ఆ విషయాన్ని గుర్తుపట్టగలిగాడు. ఈరోజున అనేక మంది ప్రభు రాకడ గుర్తుపట్టలేక, మెస్సేని గుర్తుపట్టలేక నామకార్థపు అనుభవాలలో కొనసాగుతూ ఉన్నారు. ఆచార భక్తి చేస్తూ ఉన్నారు. లెమ్ము తేజరెల్లెమ్ము, నీ మీద వెలుగు ఉదయించింది. ఈరోజు నువ్వు లేవగలిగితే నీ గర్వాన్ని, అహంకారాన్ని, హృదయంలోన దేశాన్ని, నస్సుని విడిచిపెట్టేసేసేసి, నీ అంతటి వాళ్ళు లేడనే అహంకారాన్ని విడిచిపెట్టేసేసి దేన మనసుతో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే దేవుడు అడుగుపెట్టే 2026లో గొప్ప కార్యములు చేయనుగాక. 2026లో మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రభు అక్కడ మనం సిద్ధపడదుము గాక. ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు తప్ప ఏమి చెల్లించలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణం ఎట్లా మనల్ని నడిపించాడు, ఈ విధంగా మనల్ని కాపాడాడు, ఎటువంటి సమస్యలు చూడిపించి, ఎటువంటి అపాయాలను తప్పించాడు, ఎటువంటి మేలులు చేశాడు, ఏ విధంగా మనల్ని సంరక్షించాడు, మన ప్రాణాత్మ శరీరాలను పోషించి ప్రభు రాకడ సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చిన సర్వత్ర సంఘంలో, సత్తు కలిగిన సంఘంలో ఏ విధంగా మనం నడిపించగలుగుతున్నాం? దేవుని ప్రజలారా, సంవత్సరం చివరిలో మిగిలిన రోజులన్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. శుద్ధీకరించబడని, నూతనపరచబడని, పరిశుద్ధపరచబడని, పరిపూర్ణతకు రావటానికి సిద్ధపడండి. ఇది నేను భక్తుడిని, నేను భక్తి చేస్తూ ఉన్నాను అని ఆ వేషధారణ భక్తిలో నుంచి విడిపించబడండి. నామకార్థ పనుల నుంచి బయటికి రండి.
దావీదు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము తాను శుద్ధి చేసుకుని నూతన పరుచుకుంటూ క్రీస్తు పోలికగా మార్చబడటానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఏదో బాప్తిసం పొందాను, కానుకలు ఇస్తున్నాం, దశభాగాలు ఇస్తున్నాం, భక్తి చేస్తున్నామని ఆ ఆచార భక్తి నుంచి బయటకు వచ్చి సంపూర్ణులకు నువ్వు సాగిపోతూ ఉన్నావా? ప్రభు రాకడ సిద్ధపడుతున్నావా? సంవత్సరాలు దొరికిపోతున్నాయి, కాలం కరిగిపోతూ ఉన్నది, ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది. నీవు ఏ విధంగా ఉన్నావు? దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో ఈ మిగిలిన కొన్ని రోజులన్నా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభు పాదాల చెంత గడపండి. ఈ మిగిలిన రోజుల దేవుడు మనల్ని దర్శించునుగాక, వాగ్దాన చేత 2020 నడిపించునుగాక, కృతజ్ఞతా బుద్ధిని మనలో పుట్టించునుగాక, మన ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధపరిచి మన ఆత్మని పరిపూర్త చెందించి ప్రభు రాకడ సిద్ధపరచునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. వినిన మాటలు ఒక్కసారి ధ్యానించండి. ప్రభుకి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అప్పగించుకొని ప్రార్థన చేసుకుని ప్రభుకి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, దేవా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి మీద ప్రభువా తండ్రి మీరు నిలవబెట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇశ్రాయేలీయులు చేయి ప్రభువా స్తోత్రముల మీద ఆసీనుడు అయిన యేసయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. ఈ సంవత్సరాంతంలో ప్రభువా, సంవత్సరాది మొదలుకొని ప్రభువా సంవత్సరాంతం వరకు ప్రభువా అయ్యా నీవు మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి, పోషించిన విధానమును బట్టి, నడిపించిన విధానమును బట్టి, ఆదరించిన విధానమును బట్టి నా నాయన అయ్యా నా నాయన జీవింపజేసిన విధానమును బట్టి, వాడుకున్న విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నీవు తప్ప మా జీవితాల్లో వేరొక ఆశ్రయదుర్గం లేదు నా నాయన. అయ్యా నీవు మమ్మల్ని రక్షించే దేవుడు అని, కాపాడే దేవుడు అని, పోషించి ఆదరించి బలపరిచే దేవుడు అని ప్రవ్వా. అయ్యా నీ ఆత్మతో నింపుతున్న దేవుడు అని ప్రవ్వా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా కనికరించండి అయ్యా, సహాయమును దయచేయండి. ఇంకను కృతజ్ఞత హృదయమును ప్రవ్వా అయ్యా తండ్రి వింటున్న మా అందరి జీవితాల్లో ప్రవ్వా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా కనికరించండి, సహాయము దయచేయండి అయ్యా తండ్రి నా నాయన. నీవు ప్రవ్వా తండ్రి నా నాయన నీ నామమును ప్రవ్వా మా జీవితాల్లో మహిమ పరుచుకున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా కృతజ్ఞత గలవారమైన నాయన నీ సన్నిధిలో ఎల్లప్పుడూ అయ్యా సంతోషంతో నేను సేవిస్తూ ప్రవ్వా తండ్రి నా నాయన ఆ సమరీయుడు ఎలాగైతే తనకు కలిగిన ప్రవ్వా విమోచనను బట్టి, విడుదలను బట్టి అయ్యా నీ సన్నిధిలోనికి వచ్చి ప్రవ్వా ప్రధాన యాజకుడు అయిన నీ ఎదుట ప్రవ్వా కృతజ్ఞతాస్తుతుల్లో ప్రవ్వా తన యొక్క జిహ్వా ఫలమును ప్రవ్వా అర్పించాడు ప్రవ్వా. అటు రీతిగా మేము కూడా ప్రవ్వా ఈ సంవత్సరాంతంలో ప్రవ్వా తండ్రి నా నాయన ఎడ్లకు బదులు మా పెదవులు ప్రవ్వా నీ కృతజ్ఞతాస్తుతులు మాత్రము చెల్లించగలిగిన వారము ప్రవ్వా తండ్రి నా నాయన. నువ్వు స్తోత్రార్హుడవని ప్రవ్వా నిరంతరము ప్రవ్వా తండ్రి నా నాయన మా యొక్క స్తుతులకు పాత్రుడవని ప్రవ్వా ఈ దినమున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీరు పొందుకొనమని అయ్యా అడుగు పెడుతున్న నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాల చేత ప్రభు, నూతనమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచి నీ నా మహిమార్థమై మమ్మల్ని నిలవబెట్టుకుని వాడుకుని అయ్యా నీ యొక్క సహాయమును అనుగ్రహించి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకు కృతజ్ఞతాస్తుతులు ఇచ్చే ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.